భారతీయ ఛానల్ కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. అరవింద్ కేజ్రీవాల్ అప్పుడు 2 రోజులు బట్టి జైల్లోనే ఉన్నాడు. ఆయన అంటే ఇంటరాగేషన్ జరుగుతోంది. అతను మరి కోఆపరేట్ చేస్తున్నాడో లేదో కూడా తెలీదు. కాకపోతే అతని మీద బయట నుంచి చాలా ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి. ఇంకా లోతులో దిగిపోతున్నాడు. అమెరికా నుంచి గురుపత్వంత్ సింగ్ పన్ను తెలుసు కదా, ఖలిస్తాన్ తీవ్రవాది, వాడు ఒక వీడియో రిలీజ్ చేశాడు. దాంట్లో అరవింద్ కేజ్రీవాల్ నన్ను 8 ఏళ్ల క్రితం కలిశాడు, వాడికి మేము $16 మిలియన్ ఇచ్చాం. దేనికి అంటే 16 మిలియన్ అంటే 134 crores అండి ఇండియన్ కరెన్సీలో. దేనికి ఇచ్చాడంటే ఒక టెర్రరిస్ట్, ఒక ప్రొఫెసర్ పేరు ఏదో ఉంది, ప్రొఫెసర్, వాడి వల్ల 10 మంది చచ్చిపోయారు. వాడిని ముందు ఉరిశిక్ష చేశారు. వాడు ఖలిస్తానీ టెర్రరిస్ట్. ముందు ఉరిశిక్ష చేశారు, తర్వాత దాన్ని లైఫ్ సెంటెన్స్కి కన్వర్ట్ చేశారు. ప్రస్తుతం జైల్లో ముగుతున్నాడు. వాడిని రిలీజ్ చేపిస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నాడు కేజ్రీవాల్. $16 మిలియన్, మామూలు డబ్బులు కాదు. అది వాడు ఓపెనింగ్ చెప్తున్నాడు. ఎందుకు వచ్చింది ఇలా బయటికి అంటే సిఐఏ వాడు గురుపత్వంత్ సింగ్ పన్ను ఇస్ సిఐఏ ఏజెంట్. వీడు మన అరవింద్ కేజ్రీవాల్ కూడా సిఐఏ ఏజెంటే. సిఐఏ మెల్లిమెల్లిగా అరవింద్ కేజ్రీవాల్ని డిసోన్ చేసుకుంటోంది, వీడి వల్ల మనకి పని జరగట్లేదని చెప్పి వాడిని, సిఐఏ అంటే డీప్ స్టేట్ అంటారు కదా, డీప్ స్టేట్ అని ఒక, అది ప్రపంచాన్ని మొత్తం డిక్టేట్ చేద్దాం ట్రై చేస్తారు. వీళ్ళే మా రెజ్యూమ్ చేంజ్లు చేయడం, వాళ్ళకి నచ్చకపోతే నాయకులను చంపడం. మన లాల్ బహదూర్ శాస్త్రి గారిని చంపింది సిఐఏ వాళ్ళే. సో ఇలా ఉంటుందండి ఈ డీప్ స్టేట్ తాలూకు. వాళ్ళు సపోర్ట్ ఇచ్చినంతసేపు ఇస్తారు, వీడు పనికిరాడని చెప్పేసరికి వెంటనే వాడిని వదిలించుకుంటారు. ఆ ప్రాసెస్లో ఉన్నాడు. దాంతో డీప్ స్టేట్ కూడా వీడికి ప్రొటెక్షన్ లేకుండా వదిలేసింది. అది ఈ విషయం అవుతుంది, జరుగుతుంది కదా. ఇప్పుడు మన వాడు ఏంటంటే ఈ అతిషి మారిలేనా ఆవిడ అమ్మ, వీళ్ళ మినిస్టర్, ఆప్తాలకు మినిస్టర్, మన కేజ్రీవాల్కి మంచి సన్నిహితురాలు ఆవిడ. ఆ అతిషి మారిలేనా అనే ఆవిడ ఒక ఉత్తరం బయటపెట్టింది. ఏమని ఆ ఉత్తరం సారాంశం ఏంటంటే, నాకు కేజ్రీవాల్ గారు ఇచ్చారు జైలు నుంచి, ఢిల్లీ వాటర్ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి ఆయన కొంచెం ఆందోళన చెందుతున్నాడు, దాని గురించి నాకు ఉత్తరం ఇచ్చాడు అని చెప్పి ఆవిడ చెప్పింది. అంటే బేసిక్గా ఆవిడ చెప్పాల్సి ఏంటంటే, జైల్లో ఉండి అంత ఇంటరాగ్రేషన్లో ఉన్నా కూడా పాపం మన ఢిల్లీ గురించి, ఢిల్లీ ప్రజల గురించి, వాళ్ళకి నీళ్ళు వస్తున్నాయో లేదో అని గురించి ఆలోచిస్తున్నాడని ఆవిడ ఉద్దేశం చెప్పడం. సో అంత గ్రేట్ లీడర్ మనవాడు. వాడు ఎంతసేపు వాటి గురించి ఆలోచించాడు, ఢిల్లీ ప్రజలు వాళ్ళ సుఖ సంతోషాల గురించి చూస్తాడని చెప్పి చెప్పడానికి ఆ ఉత్తరం బయట తీసినాడు. కాకపోతే జైల్లో ఉన్న వ్యక్తి నుంచి ఉత్తరం బయటికి ఎలా వచ్చింది? ఆ లెటర్కి సంతకాలు లేవు. మామూలుగా చీఫ్ మినిస్టర్ లెటర్ అనేసరికి దానికి డాక్యుమెంట్ రికార్డ్ అవుతుంది, దానికి ఏదో అంటే దానికి నంబరింగ్ ఏదో అవుతుంది, లెజర్లో దాంట్లో పోస్ట్ చేసి అప్పుడు బయటకు వెళ్తారు. సో అలా ఆ ప్రాసెస్లో జరిగినట్టు లేదు. సో అది అన్అఫీషియల్ ఉత్తరమే. ప్లేన్ కాగితం మీద సంతకం లేకుండా పంపించాడో లేదో మరి ఈవిడ తయారు చేసిందా, ఎందుకంటే పంపించడానికి కూడా వీల్లేదు. ఒక కాగితం కానీ ఏదైనా వస్తువు బయటికి రావాలన్నా, లోపలికి వెళ్ళాలన్నా కూడా జైల్లో చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ మామూలు ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళ అనుమతి ఉండాలి. తర్వాత మామూలు ప్రిజనర్ వీళ్ళు ఉంటారు కదా, జైలర్స్, వాళ్ళ అనుమతి ఉండాలి. ఇద్దరు అనుమతులు లేకుండా కాగితం లోపలికి వెళ్ళదు, కాగితం బయటికి రాదు. సో మరి మనవాడు ఎలా ఇచ్చాడు అన్నది కొంచెం మీరే ఆలోచించారు. అది నేను అనుకోవడం ఈ అతిషి మారిలేనా ఆవిడ సొంత అత్యుత్సాహంతో తయారు చేసి ఉంటుంది. తయారు చేసేసి మా బాస్ ఇలా చేశాడని చెప్పేసి అనౌన్స్ చేసింది.
దాంతో ఇప్పుడు ఆవిడని ఇంటరాగేషన్ పిలుస్తారు. ఎవరు? జైలు అధికారులు ప్లస్ ఈడీ అధికారులు. ఈ ఏదో బాబు ఏదో కొత్త లెటర్ చెప్పించావట, నీకు ఎలా వచ్చింది, అది మాకు తెలియకుండా ఎలా బయటకు పంపించాడు. మా అంతా సీసీ కెమెరాలు సర్వేలెన్స్ అంతే ఉంటాయి కదా. ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏ పుచ్చుకున్నారు, ఏ తీసుకున్నారు అనేవి వాళ్ళ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా కెమెరాలో రికార్డ్ అవుతాయి. సో సెల్ ఫోన్ తీసుకుంటున్నాడు, అలాంటి తీసుకోకూడదు. సో ఓన్లీ కాగితాలు కూడా తీసుకోవడానికి అవకాశం లేదు, అన్లెస్ పర్మిషన్ ఉంటే. ఒక కాగితం చూపించడానికి తీసుకొచ్చారనుకోండి, ఈ జైలర్స్ పర్మిషన్ ఉండాలి. తర్వాత ఇప్పుడు వాళ్ళ ఈడీ కస్టడీలో ఉన్నారు, ఈడీ పర్మిషన్ కూడా ఉండాలి. ఈ రెండు అయితేనే ముందుకెళ్తాం. కానీ ఈవిడ అత్యుత్సాహంతో పెట్టేసరికి ఆవిడ కూడా చిక్కుల్లో పడింది. ఇదండి ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ తాలూకు పరిస్థితి చాలా దయనీయంగానే ఉంది. వాళ్ళు ఒక దాంట్లో అంటే పెనం నుంచి పొయ్యిలో పడినట్టు ఒక మిస్టేక్ నుంచి ఇంకో మిస్టేక్ చేసుకుంటూ పోతున్నారు. బేసిక్గా ఆమ్ ఆద్మీకి ఖలిస్తాన్కి మంచి రాకో ఉందని అందరికీ తెలిసిన విషయం. అది వాళ్ళు వచ్చిన తర్వాతే ఖలిస్తానీ మూవ్మెంట్ బాగా పుంజుకుంది పంజాబ్లో. సో ఖలిస్తానీలు ఎక్కడ మా ఇండియాలో యాక్చువల్గా లేరు, చాలా తక్కువ మంది సిఐఏ ఏజెంట్లు వాళ్ళు డబ్బులు కోసం ఏడ్చేవాళ్ళు తప్ప నిజంగా సర్దార్లు చాలా మంచివాళ్ళు అండి. వాళ్ళకి దేశభక్తి చాలా ఎక్కువ. హిందువులకి సర్దార్లకి తేడా లేదండి, అది అర్థం చేసుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది మనకి. హిందూస్ అండ్ సిఖ్స్ ఆర్ ద సేమ్, వాళ్ళ భావజాలం మంది ఒకటే. కాకపోతే మనలో ఒక మనని రక్షించడానికి కోసం తయారు చేయబడిన ఒక ఆర్మీ లెక్కదండి సిఖ్లు. అందరూ పంజాబ్లో ఇప్పటికీ కూడా పెద్ద కొడుకుని సర్దార్ చేస్తూ ఉంటారు. అంటే వాడు మన 2-3 కొడుకులు పుడితే ఒక కొడుకుని ఆర్మీకి ఇస్తారు, ఆర్మీ టు ప్రొటెక్ట్ హిందూస్. దాని వాడు హిందువుల కంటే వేరు కానే కాదు. తను చాలా ఉదారమైన స్వభావం కలవాళ్ళు సర్దారులు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా లంగర్ అని పెడతారు, గురుద్వారాలు ఉంటాయి. ఆ గురుద్వారాలో ఫ్రీ ఫుడ్ ఫర్ ఎనీబడి. అది అంత దిల్దారులు అంటాడు. సో వాళ్ళు ఖలిస్తాన్కి మూవ్మెంట్ కింద వెళ్ళారంటే అది నమ్మశక్యం కాదు. అది ఏదో కొంతమందిని మభ్యపెట్టి అదే డబ్బులు ఇచ్చి ఏదో ఇచ్చి పాటు చేసిన సంస్థలు, సిఏ అలాంటి డీప్ స్టేట్ సంస్థలు ఉన్నాయి కదా, అవన్నీ ఉంటాయి. అవి దానివల్ల అవుతుంటుంది. సో అవనంతా బయట ఉన్నారు, ఇండియాలో ఎవడు లేడు. ఇండియాలో మనవాడికి డబ్బులు పుచ్చుకుని ఈ కేజ్రీవాల్ వాళ్ళ కార్యకలాపాలు చలామణి చేయడానికి డబ్బులు పుచ్చుకుని పంజాబ్ స్టేట్ వాడు గెలిచాడు, అలా ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. సరే అదంతా కూడా అయిపోద్ది బాలి. ప్రస్తుతం పరిస్థితి ఏమిటంటే ఆప్లో చాలా తీవ్రమైన సంక్షోభమే వచ్చింది ఆప్కి. ఎందుకంటే ఫస్ట్ ఇన్ కమాండ్ అరవింద్ కేజ్రీవాల్ లేడు, మనీష్ సిసోడియా లేడు, తర్వాత ఏమో సంజయ్ సింగ్ లేడు. ఇప్పుడు 1, 2, 3, 4 వాడు కూడా లేరు, బయట అందరూ లోపల ఉన్నారు. ఫర్ గుడ్ రీజన్. మీరు ఏమనుకుంటారు, అపోజిషన్ పార్టీ అంతా మోదీ గారు జైల్లో పెట్టించేస్తాడు, డిక్టేటర్ అనుకున్నారు. కానీ అపోజిషన్ పార్టీ ట్రెచరస్ గా ఉంటే ఏం చేస్తారంటే చంపారని అన్నట్టు సూసైడ్, వాళ్ళని హ్యాంగ్ చేశారు. దే షుడ్ బి హ్యాంగ్డ్ ఆల్ ఆఫ్ దెమ్. గబగబా మార్షల్ అదే మిలిటరీ కోర్టులో పెట్టి దే షుడ్ బి హ్యాంగ్. ఎందుకంటే కోర్ట్ మార్షల్ అంటారు కదా, దాంట్లో పెట్టారు. ఎందుకంటే వాళ్ళు చేసేది చాలా తీవ్రమైన దేశద్రోహమైన పని, దేశద్రోహంతో కూడిన పని. ఒక పంజాబ్ అనేది ఒక బోర్డర్ స్టేట్, పాకిస్తాన్కి దానికి మనకి బోర్డర్. అది చాలా వాలటైల్ స్టేట్. అలాంటి స్టేట్లో మీరు డిస్టర్బెన్స్ క్రియేట్ చేద్దాం, చీఫ్ మినిస్టరే డబ్బులు పుచ్చేసుకుని చేస్తున్నాడంటే ఇంక అంతకంటే నీచమైన ఉందండి. ఇప్పుడు వాడు ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హీ హ్యాస్ టు అకౌంట్ ఫర్ 134 crores రిసీవ్డ్ ఫ్రమ్ గురుపత్వంత్ సింగ్ పన్ను. గురుపత్వంత్ సింగ్ పన్ను మరి వాడు నిజం చెప్తాడో అబద్ధం చెప్తాడో తెలియదు, అది చెప్పాడు. వాడు యాక్చువల్గా అనౌన్స్ చేశాడు, ఒక వీడియో తీసి పెట్టాడు. సో వాళ్ళని నమ్మచ్చా నమ్మకూడదా, వాళ్ళ మాట మీద ఎంత వాల్యూ ఉంటుంది అన్నది మనం చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు మనవాడైతే, మన కేజ్రీవాల్ అయితే స్పీకర్లో ఇబ్బందుల్లో పడ్డాడని చెప్పుకోవాలి. వాడు ఈ మధ్య కాలంలో అయితే బయటకు రావడం కష్టం. ఈలోపు అతను అంటే కొంచెం సెన్స్ తెచ్చుకుని వాళ్ళ ఆవిడికి కూడా కట్టబెట్టడం కష్టం అండి. ఎందుకంటే ఆవిడ ఎమ్మెల్యే కాదు, ఢిల్లీ యూనియన్ టెరిటరీకి
దానికి అదే స్టేట్కి ఈ ఎమ్మెల్యే అయితే కానీ షీ కెనాట్ బికమ్ సీఎం అనమాట. ఎమ్మెల్యే అవ్వాలంటే మరి కంటెస్ట్ చేయాలి, మళ్ళీ ఇంటర్నల్ పోల్స్ తీసుకొచ్చారు, చాలా పతంగా ఉంది, అది ఇప్పుడే జరగదు. సో ఆవిడ కాకుండా ఎవరిని పెట్టాలి? ఈ అతిషి మారులేనా ఆవిడ పెడతారా? మరి లేదంటే ఇంకా చాలా మంది ఉన్నారు వెయిట్ చేస్తున్నారు ఈగర్గా అక్కడ. అంటే ఆ పార్టీలోనే స్ప్లిట్స్ వచ్చేలాగా కనపడుతున్నాయి. ఎందుకంటే ఒకసారి వీళ్ళకి లాయల్టీ ఉండదండి. ఇప్పుడు నాయకుడే డబ్బులు తినేసాడు అంటే వాళ్ళ వెనకాల ఉన్న ఎమ్మెల్యేలు కూడా దొంగలు అవుతారు. సో వాళ్ళు వీడు ఎప్పుడు పోతాడో మనం పవర్ లాగుతామని వాళ్ళు రెడీగా ఉంటారు తీసుకోండి. సో అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు క్యాండిడేట్. పొటెన్షియల్ రాఘవ్ చెడ్డా కూడా ఉన్నాడు. రాఘవ్ చెడ్డా వాడు యూకే వెళ్ళి బరాక్ ఒబామా తోటి, తర్వాత అలాంటి సిఐఏ ఏజెంట్స్ తోటి వాళ్ళతో కలిసి వచ్చాడు. ఖలిస్తానీ వాళ్ళతోటి కలిసి వస్తున్నాడు. వాడు ఎందుకు వెళ్ళాడు యూకే అర్థం కాదు. కంటి ఆపరేషన్ కోసం అని చెప్పి ఒక ఎక్స్క్యూజ్. కంటి ఆపరేషన్ ఇండియాలో జరగడా? కంటి ఆపరేషన్ చేయలేంత చేతకాని వాళ్ళను సింపుల్ కంటి ఆపరేషన్, పెద్ద కాంప్లికేటెడ్ ఏం కాదు. సో దానికి యూకే వెళ్ళాడు వాడు. అదే ఇప్పుడు మన ఆప్ తాలూకు ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంది. మన అరవింద్ కేజ్రీవాల్ గారు అయితే ఈ 5-6 ఏళ్ల లోపు బయటపడే అవకాశం లేదని నా ఉద్దేశం. ఎందుకంటే చాలా కేసుల్లో ఇరుక్కుంటున్నాడు ఒకదాని తర్వాత ఒకటి. ఈ కేసు అయితే ఇప్పుడు మన ఖలిస్తాన్ తోటి ఉన్న టైస్ గురించి దానికి బయటకు వస్తే అది కొంచెం కష్టం. దానికి దాని నుంచి కనీసం 7-8 ఏళ్ళు శిక్ష పడడానికి అవకాశం ఉంది అని నా ఉద్దేశం. ఎందుకంటే యాక్చువల్గా మిగతా దేశంలో అయితే దాన్ని ట్రెచరీ కింద పెట్టి వాళ్ళని హ్యాంగ్ చేసేస్తారు. మన దేశంలో కనుక చాలా లీనియంట్గా వదిలేస్తారు. ట్రెచరీ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ పొలిటికల్ యాక్టివిటీ ఇన్ ఇండియా. పాలిటిక్స్లో ట్రెచరీ కూడా చేయొచ్చు అని మన వాళ్ళు చాలా ఉదారంగా వదిలేశారు. అందువల్ల పాపం జైసింగ్ మీకు తెలుసు కదా పాపం, పృథ్వీరాజ్ చౌహాన్ అని ఒక రాజు ఉండేవాడు. అసలు అతను ఉన్నంతసేపు ఢిల్లీ జైలుకి ఢిల్లీ కన్నేసి చూడడానికి భయపడేవారు సాహెబ్లు. అంత బలమైన రాజు. ఆ దగ్గర 18 సార్లు వచ్చి ఓడిపోయాడు. ఎవడు? గజనీ మహమ్మద్. 18 సార్లు ఓడిపోయిన వాడిని 18 సార్లు వదిలేసాడు తన. ఎంత మంచి యుద్ధాల స్వభావం చూడండి. అది మన హిందువులు అంటే అలా ఉంటారు. యుద్ధం అంటే ఓన్లీ మన సైన్యానికి మన సైన్యానికి మాత్రమే ఉంటుంది. కాకపోతే 19వ జయసింగ్ అని వీడి తాలూకు సొంత మేనమామ రాజుగారి పృథ్వీరాజ్ తాలూకు మేనమామ, వాడి ద్వారా ఇన్ఫర్మేషన్ సేకరించి దొంగ దబ్బేసి గెలిచాడు. ఎవడో గజనీ మహమ్మద్. గెలవడం రచ్చ చేశాడు. మామూలు ప్రజలు మానభంగాలు, వాళ్ళ తాలూకు డబ్బులు అంతా దోచుకున్నాడు. మన సోల్జర్స్ ఎప్పుడు అలా చేయరండి. మన సోల్జర్స్ ఎక్కడైనా యుద్ధం చేస్తే వాళ్ళ సోల్జర్స్తో యుద్ధం చేస్తారు. గెలిచినా సక్రమంగా బయటకు వస్తారు. అప్పుడు లూటీలు రేపులు అవి చేయరు. కాకపోతే వాళ్ళ జాతి అలాంటిది. అది ఎడారి మతం, ఎడారి ప్రజలు. వాళ్ళు రాగానే ఈ రాజుని ఒకేసారి చంపేశారు. పృథ్వీరాజుని వాడు 18 సార్లు వదిలాడన్న చిన్న ఇదేనా లేకుండా వెంటనే ఓడిపోగానే చంపేశారు పృథ్వీరాజ్ చౌహాన్. సో అలా ఉంటుందండి. మన ట్రెచరీ కూడా కేజ్రీవాల్ కూడా మనం ప్రోత్సహించడం కాదు, అదే మేబీ ప్రోత్సహించడం కరెక్టే. వాళ్ళని దాన్ని కూడా ఓకే పర్వాలేదు చేయొచ్చు, పాలిటిక్స్లో అన్నీ ఉంటాయి అనుకుంటాం. దాన్ని కూడా సహిస్తాం, ప్రోత్సహిస్తాం కూడా. సో ఇదండి విషయం. సో కేజ్రీవాల్ గారు చాలా రోజులు ఉండేలాగున్నారు. దానివల్ల ఆ పార్టీయే మొత్తం సందిగ్ధంలో పడిపోతుంది. ఎవడుంటాడో ఎవడు సీఎం అవుతాడో చెప్పడం కష్టం. ఎందుకంటే అతనికి ఎవరి మీద నమ్మకం ఉన్నట్టు లేదు. వాళ్ళు ఆవిడని పెట్టడం కూడా కొంచెం ఇబ్బందికరమే. అందుచేత అందుకే అది పెట్టలేదు. లేదంటే అవి ఎప్పుడో వాళ్ళ ఆవిడకి ఇచ్చేవాడు సునీత కేజ్రీవాల్. అదండి కేజ్రీవాల్ గారి ప్రాబ్లమ్స్, ఆప్ తాలూకు పరిస్థితి. జై శ్రీరామ్, హర రామారావు.